మనోహరి ఏంటి ఇక్కడికి వచ్చింది? ఇద్దరు పిల్లల్ని కారులో తీసుకువెళ్తుందే. బుజ్జమ్మ నా కూతురు నన్న నిజం మనోహరికి నిజం తెలిసిపోయిందా లేదంటే ఇంకా తెలీదా అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మనోహరి వెళ్తూ ఉంటే, చూడమ్మా ఇంకెప్పుడు రాకండి, నేనే మా బుజ్జమ్మని తీసుకొస్తాను అని రాజుగారు గట్టిగా చెప్తారు. అలాగే అంటూ మనోహరి బయలుదేరి వెళ్తుంది. ఏంటే ఆ మనోహరియే పిల్లల్ని తీసుకువెళ్తుంది. నువ్వు ఆ మనోహరిని చూసి దాక్కుంటున్నావు, మీ ఆయన్ని చూసి దాక్కుంటున్నావు, నన్ను చూసి దాక్కుంటున్నావు, అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా అని కరుణ గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. దాంతో బాగి కరుణని లోపలికి తీసుకొచ్చి రాజుగారు కూడా అక్కడే నిలబడి ఉంటే జరిగిన విషయాలు మొత్తం కూడా చెప్తుంది. ఏంటే ఎవరో ఏదో చెప్పారని నువ్వు అలా ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? అదేండ్లు ఆ పిల్లని మీ ఆయన్ని వదిలేసి నువ్వు ఇలా దూరంగా ఉంటున్నావా? అసలు నీకు పిచ్చి పట్టిందా అని కరుణ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. నువ్వు కాస్త ఆగవే అంటూ, ఏంటి బాబాయ్ అసలు బుజ్జమ్మ వెళ్ళింది వాళ్ళ ఇంటికి అని, వాళ్ళతో మాట్లాడుతోంది అని మీరు నాతో ఎందుకు చెప్పలేదు? బాగా నిలదీస్తూ ఉంటే, ఇంతలో నా తప్పేముందమ్మా అని రాజుగారు చెప్తారు. తప్పేమీ లేదని మాట్లాడుతున్నారేంటి బాబాయ్? ఇంకా 2 ఏళ్ళు ఆ ఇంటికి నేను దూరంగా ఉన్నానన్న విషయం మీకు కూడా తెలుసు కదా. ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతోంది. ఈరోజు బుజ్జమ్మని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను అని బాగా చెప్తూ ఉంటే, ఏయ్ కొట్టేస్తానే నిన్ను, దిమాకేమైనా ఖరాబ్ అయిందా అని బాగేని కొట్టడానికి కరుణ చెయ్యి కూడా ఎత్తుతుంది. ఆగిపోయి, అసలు ఎవరో ఏదో చెప్పినా వాళ్ళ మాటలు వింటున్నావేంటి, దూరంగా వెళ్ళిపోతానని మాట్లాడుతున్నావేంటి అని కరుణ తిడుతూ ఉంటుంది. నా వల్ల అమ్ము ప్రాణానికి ప్రాణాపాయం ఉంది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను దూరంగా అని భాగ్య అంటుంది. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చదువుకున్నావే, రేడియోలో జాకీగా కూడా పనిచేసావే, మూఢనమ్మకాలని ఇలా మాట్లాడుతున్నావేంటి అని కరుణ నిలదీస్తూ ఉంటే, లేదే 2 సార్లు అలా జరిగింది అని భాగ్య అంటుంది. అది ఎవరో చేసిన ప్లాన్ కుట్ర అయ్యుండొచ్చు కదా అని కరుణ అంటుంది. నా పైన ఎవరే అలాంటి ప్లాన్లు చేస్తారు అని భాగ్య అంటే, ఇంకెవరే ఆ మనోహరి ఉంది కదా, నీకు ఆ ఇంటిని ఆ అమర్ గారిని పిల్లల్ని దూరం చేయడానికి ఎన్నిసార్లు ఎన్ని కుట్రలు చేయలేదు, చాలా చేసిందని నువ్వే కదే చెప్పావు. మరి ఈ విషయంలో కూడా మనోహరి కుట్ర చేసిందని నువ్వెందుకు ఆలోచించలేకపోయావు అని కరుణ అంటే, అవును కదా నేనే చాలాసార్లు చెప్పాను, నేను ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోయాను అని బాగా రియలైజ్ అవుతూ ఉంటుంది. నీకు దిమాగ్ ఖరాబ్ అయింది. పాపం పిల్లలని మీ ఆయనని వదిలేసి 5 ఏళ్ళు దూరంగా ఉన్నావు. పాపం పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, మీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు అని కరుణ నిలదీస్తూ ఉంటుంది. అది కాదే, అమ్ముకి ప్రాణాపాయం కదా అని మళ్ళీ బాగి అదే మాట్లాడుతూ ఉంటుంది. నోర్మియవే నోర్మి, నువ్వు ఇంకేమీ మాట్లాడకు. అసలు రాకెట్లని ఆకాశంలోకి పంపుతున్న ఈ రోజుల్లో నువ్వు మూఢనమ్మకాలు మాట్లాడుతున్నావేంటి? చిందగీలో ఎక్కడైనా ఇటువంటిది జరగగా నువ్వు చూసావా? ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ప్రాణాపాయం కలుగుదేంది అని కరుణ అరుస్తూ ఉంటుంది. అది కాదే, కృష్ణుని వల్ల కంసునికి జరిగింది కదా అని బాగి అంటే, అది పురాణాలే, ఇప్పుడు కాదే. అయినా అమ్మోయమైన కంసుని లెక్క చెడ్డదా అని కరుణ చెప్తూ ఉంటే, అవునమ్మా నాకు కూడా మనోహరి మీద డౌట్ వచ్చింది అని రాజుగారు చెప్తారు. ఆవిడ ఇంతకైనా తెగించే మనిషే అని రాజుగారు చెప్తూ ఉంటే, ఆవిడ మనిషి కాదు కాక మృగం, అసలు అడవి జంతువు, ఎంతకైనా తెగిస్తుంది, దీని బుద్ధి ఉండాలి కదా అని కరుణ అంటుంది. అది కాదు, ఆ పంతులు గారు చెప్పారు కదా అని బాగి అంటే, గా పంతులేమైనా దేవుడా? కాదు కదా, డబ్బు ఆశ చూపించి ఉంటుంది, ఏదో ఆశ చూపించడం వల్లే వాడు అలా చెప్పి ఉంటాడు అని కరుణ అంటే, నేను అంత దూరం ఆలోచించలేదు అని బాగి అంటుంది. అందుకే నీ జీవితం ఇలా ఆహుతైపోయింది అని కరుణ అంటుంది. అయినా అమ్ముకి 2 సార్లు ప్రమాదం జరిగింది, మనుషుల వల్ల కాదే జంతువుల వల్ల అని బాగా చెప్తూ ఉంటే, ఏయ్ అది కూడా ఆ మనోహరి కుట్ర ప్లానే అయి ఉంటుంది, కావాలంటే నువ్వే ఒకసారి మళ్ళీ సోసాయించి చూడు అని కరుణ చెప్తూ ఉంటే బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోసారి ఇలా జరిగితే అప్పుడు చూద్దాము అని కరుణ అంటుంది. ఇక రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే జరిగిన విషయాలన్నీ అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయిని నమ్మొచ్చా? తను చెప్పింది కదా, ముందు బాగీతో టచ్లో లేనని చెప్పింది, మళ్ళీ బాగీని చూశానని చెప్పింది, తీసుకువచ్చానని చెప్పింది, ఇవన్నీ నమ్మొచ్చా రాథోడ్ అని అమర్ అంటే, ఆ అమ్మాయికే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? అయినా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మిస్సమ్మ గురించా, కరుణ గురించా అని రాథోడ్ అంటే, అరుంధతి గురించి. అరుంధతి చనిపోయింది, బాగీకి పుట్టిన బిడ్డనే అరుంధతి అనుకున్నాను, కానీ తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, పాపని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది, ఎక్కడ ఉందో కూడా అర్థం కావటం లేదు.
వాళ్ళు ఎలా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు రాథోడ్. అరుంధతి అనాథగా పెరిగింది, ఇప్పుడు ఈ అరుంధతి అనామకురాలిగా పెరుగుతోంది. ఎప్పుడు కలుసుకుంటామో ఏమో అని అమర్ బాధపడుతూ ఉంటాడు. సార్, చిన్న అరుంధతి పాపని మిమ్మల్ని కలుపుతుంది సార్. మిస్సమ్మ మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటుంది, మీ ఎదురుచూపులు ఫలిస్తాయి అని రాథోడ్ చెప్తూ ఉంటే, నేను తన గురించే ఆలోచించడం లేదు. నాకు అరుంధతి కావాలి, అరుంధతి పాప కోసం ఎదురు చూస్తున్నాను. ఒకవేళ తను వచ్చినా కూడా నేను తనని యాక్సెప్ట్ చెయ్యను రాథోడ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. మీరిప్పుడు అలాగే అంటారు సార్, తీరా మిస్సమ్మ వచ్చిన తర్వాత మీరే రిసీవ్ చేసుకుంటారు అని రాథోడ్ నసుగుతూ ఉంటాడు. ఏంటి రాథోడ్ అంటున్నావు అని అమర్ అడగడంతో, ఏమీ లేదు సార్, మీరు అనుకున్నది జరుగుతుందని చెప్తున్నాను అని రాథోడ్ పైకి చెప్తూ ఉంటాడు. తర్వాత బాగి బుర్కా వేసుకొని కరుణ స్కూటీలో నేరుగా అమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. ఇదేంటే నేరుగా ఈ ఇంటికే తీసుకొచ్చావు అని కరుణ గేటు దగ్గర స్కూటీని ఆపి అడుగుతూ ఉంటే, ఏమీ లేదే, ఆ మనోహరి కుట్ర చేసిందో లేదో ఇప్పుడు నిజం తెలుసుకోవాలి కదా. ఒక పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి ఆ మనోహరితో మాటలు కలుపు. ఇప్పుడు ఇదంతా కుట్రనా కాదా తెలుసుకుందాము, నువ్వు కూపీలాగు అని బాగి చెప్తుంది. ఇప్పుడు నువ్వు ధైర్యం ఉన్న పోరి అనిపించుకున్నావే, గిట్ల నువ్వు ఉండాలి. అయినా కూడా నేను మాత్రమే లోపలికి వెళ్ళడేంది, నువ్వు కూడా నాతో పాటే రా అని కరుణ అంటూ ఉంటుంది. లేదే, నేను వస్తే నోరు విప్పదేమో, అయినా నువ్వు వెళ్ళి ట్రై చేయి, నేను ఇక్కడే ఉంటాను అని బాగి అంటుంది. ఎందుకే వీడియో కాల్ చేస్తున్నావు అని కరుణ అడుగుతూ ఉంటే, లోపల జరుగుతున్నదంతా కూడా నాకు వీడియోలో చూపిస్తూ ఉండు, జాగ్రత్త, ఆ మనోహరి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం అని బాగి అంటూ ఉంటుంది. ఇప్పుడే నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు. ఆ మనోహరి పేగులు లెక్క పెడితే నేను ఆ పేగుల్నే బయటికి తీసే రకం, నాతో అంత ఈజీ కాదు, చూస్తూ ఉండు ఏం చేస్తానో అని కరుణ లోపలికి వెళ్తుంది. ఇక కరుణ లోపలికి వెళ్ళడంతో వీడియో కాల్లో బాగా చూసుకుంటూ గత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంది. అప్పుడే చెంబ బయటికి వచ్చి, ఎవరు నువ్వు సరాసరి ఇలా లోపలికి వస్తున్నావు అని అరుస్తూ ఉంటే, యాదవ్ ఏంటి ఇంత ర్యాష్గా మాట్లాడుతుంది, మాట తీరే మారిపోయిందేంటి అని బాగి వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది. నేనే యాదమ్మ, నన్ను గుర్తుపట్టలే, నేను బాగి ఫ్రెండ్ని అని కరుణ చెప్తూ ఉంటే, ఆ బాగికే దిక్కులేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆవిడ గారి కోసం నువ్వు రావడమా, అయినా కూడా ఈ ఇల్లు నీ సొంతిల్లు అయినట్లు నేరుగా లోపలికి వస్తున్నావు అని చెంబ అరుస్తూ ఉంటే, యాదమ్ ఏంటి అసలు నాకు రెస్పెక్టే లేకుండా మాట్లాడుతోంది అని బాగి అనుకుంటూ వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి యాదమ్మ అంటూ అక్కడికి వస్తుంది. తన పేరు కరుణ, బాగికి బెస్ట్ ఫ్రెండ్. నేను అరుంధతికి ఎలా బెస్ట్ ఫ్రెండ్నో, ఎన్ని రైట్స్ అయితే నాకు ఈ ఇంట్లో ఉంటాయో ఈ కరుణకి కూడా బాగి ఫ్రెండ్గా అన్ని రైట్స్ ఉన్నాయి. బాగి వెళ్ళిన తర్వాత నేను అమర్ని పిల్లల్ని కేర్ టేకర్గా చూసుకుంటున్నాను అని మనోహరి చెప్తూ ఉంటే, కానీ బయట టాక్ వేరేలా ఉంది, బయట ఈ ఇంట్లో మొత్తం హవా నీదే అని మాట్లాడుతున్నారే అని కరుణ అంటుంది. అలాంటిదేం లేదు, నువ్వు బాగేని చూడడం కోసం వచ్చావు అంతే కదా అని మనోహరి అంటే, లేదు, నేను గందు కోసం రాలేదు, నేను బాగేని చూశానని చెప్పడం కోసం వచ్చాను అని కరుణ అంటుంది. బాగి ఇదే హైదరాబాద్లో తన 5 ఏళ్ల కూతురితో ఏదో అనాథాశ్రమంలో ఉందని తెలుసుకున్నాను, అది చెప్పడం కోసమే వచ్చాను. యాక్చువల్గా ఈరోజు అమరేంద్ర సార్ని కూడా కలిశాను, బాగీతో టచ్లో ఉన్నావా అంటే లేదని చెప్పానని కరుణ చెప్తూ ఉంటే, మనోహరి చాలా షాకింగ్గా వింటూ, నాకు కూడా ఇప్పుడే తెలిసిందే బాగి అనాథాశ్రమంలో ఉందన్న విషయం అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. సార్కి ఎట్లా నన్ను అడిగాడో లేదో, బాగి ఇలా రోడ్డు పైన కనిపించింది, అనాథాశ్రమంలో పాపతో పాటు ఉంటుందన్న విషయం సార్కి చెప్పడానికే వచ్చాను అని కరుణ చెప్తుంది. అమరేంద్రతో చెప్పేశావా అంటూ మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, లేదు, సార్ బిజీగా ఉన్నారని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత చెప్దామని గిట్లొచ్చాను అని. ఇంతకీ సార్ ఎక్కడా అని కరుణ లోపలికి చూస్తూ ఉంటే, మనోహరి ఫేస్ ఫీలింగ్స్ అన్నీ కూడా బాగి వీడియో కాల్లో గమనిస్తూ ఉంటుంది. అయ్యో కరుణ కూర్చో, యాదమ్మ వెళ్ళి కాఫీ తీసుకురా అని మనోహరి తెగ నటిస్తూ ఉంటుంది, మర్యాదలు చేస్తూ ఉంటుంది. అదేంటి మనోహరి యాదమ్మతో అంత క్లోజ్గా ఉంటుంది, కిచెన్లోకి అలా లాక్కు వెళ్తుందేంటి అని బాగి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. నేనేమైనా పని మనిషినా ఇలా కాఫీలు పెట్టివ్వడానికి అని చెంబ అడుగుతూ ఉంటే, చూడు వచ్చింది బాగి ఫ్రెండ్ కరుణ, పైగా బాగిని ఆశ్రమంలో చూశానని అమరికి చెప్పడానికి వచ్చింది, ఎలాగైనా సరే తనని చెప్పనివ్వకుండా అడ్డుకోవాలి, అందుకే నేను ఇలా మర్యాదలు చేయమని చెప్తున్నాను, ప్లీజ్ ఈ ఒక్కసారికి కాఫీ పెట్టి తీసుకురా అని మనోహరి అంటుంది. ఇక బాగి ఆలోచనలో పడుతుంది. అమర్ కూడా అక్కడికే వచ్చి బుర్కాలో ఉన్న బాగిని తదేకంగా రానున్న ఎపిసోడ్లో చూస్తూ ఉంటాడు.